నందీశ్వరుని జన్మ కథ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది. నంది కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది? అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే. పూర్వం శిలాధ అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుడి గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. శివుని భక్తితో మునిగిపోయి శిలాధముని కొన్నేళ్లు పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలాధమని బతికి మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై శిలాధ అని పిలిచాడు. శివుడు శిలాధ వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాధ అని అడిగాడు. అప్పుడు శిలాధ స్వామి నాది ఒకే ఒక కోరిక, నాకు పిల్లలు లేరు, నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు. శివుడు శిలాధ వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఓవైపు శివుని దర్శనం, మరోవైపు శివుని వరం. ఇంకేముంది, శిలాధ ఆనందంగా ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు శిలాధమని పొలానికి వెళ్లి పొలం దున్నపోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో శిలాధ ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుడిని చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలాధముని ఆనందంగా ఆ బిడ్డను తీసుకొని వెళ్లాడు. ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టాడు. నంది చాలా తెలివైన అబ్బాయి, ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు. నంది వల్ల శిలాధమును చాలా సంతోషంగా ఉన్నాడు. కొన్నేళ్ల తర్వాత మిత్రవరుణ అనే ఇద్దరు మునులు శిలాధమని ఇంటికి వచ్చారు. శిలాధ వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి అని కోరాడు. శిలాధమును వెంటనే నందిని పిలిచి మీరు ఇక్కడ ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి చెప్పినట్టే ఆ ఇద్దరు మునులను చాలా బాగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరు మునులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాధమని ఇంటి నుంచి బయలుదేరాలనుకున్నారు. అప్పుడు శిలాధముని నంది వారిద్దరి ఆశీర్వాదం కోరుకున్నారు. ముందుగా శిలాధముని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది మునులకు నమస్కరించాడు. మునులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉంటున్నాయన నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించారు. నందిని దీవించే సమయంలో మునులు విచారంగా ఉండటం గమనించిన శిలాధమని వారి వెనక కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వారి ముందు నిల్చుని ఆయాసపడి మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు, ఏదైనా జరగరానిది జరగబోతుందా అని అడిగాడు. అప్పుడు మిత్ర శిలాధవైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు. ఆ మాట విని శిలాదికి ఏమీ అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతోంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాధ వైపు చూసి నీకు ఈ విషయానికి చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు, నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు. అది విని శిలాధ ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. నంది దూరం అవుతున్నాడని తెలిసి కుంగిపోయాడు. బాధతో అక్కడే ఆగిపోయాడు. నంది శిలాధముని చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్న అని అడిగాడు. శిలాధముని బాధగా మునులు చెప్పిన విషయానికి గురించి వివరించాడు. అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు. శిలాధమునిని చూసి నంది నవ్వుతూ మునులు చెప్పింది విని భయపడుతున్నారా అని అడిగాడు. శిలాధమునికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశావని చెప్పావు. శివుణ్ణి చూసినవారు ఇలా మునులు చెప్పిన దానికి భయపడరు. నిజంగానే నేను మరణించాలని రాసున్న ఆ రాతని శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. మనమాయన్ని పూజిస్తున్నాం. మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అన్నాడు. నంది మాటలకు శిలాధముని అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రికి నమస్కరించాడు. శిలాధముని విజయేస్తున్నాయన అని దీవించాడు. నంది భువననందికి వెళ్లి నదిలో స్నానం చేసి భక్తిశ్రద్ధలతో శివుని స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు. శివుని అందమైన రూపాన్ని కళ్లతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుని చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు. ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు.
అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నందిని భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండి పోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నంది నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది. కాబట్టి నీ ముఖం ఎద్దు ముఖంలా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు. నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు. నంది భక్తితో కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ నుంచి ఆనందభాష్పాలు రాలాయి. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పటినుంచి నంది శివుడికి వాహనంలా ద్వారా పాలకుడిగా మరియు శివగణాలకు అధిపతిగా మారాడు. నంది కొమ్ములు మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనక రహస్యం. శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అధిష్టాలని చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వార పాలకుడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత. పరమేశ్వరుడికి అనుంగభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకునే సమయంలో మనసుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాల్లోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుని దర్శించుకుంటాము. పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల లాగా కరచర నాదులు విగ్రహ రూపం లేకుండా లింగకారంగా ఉండే సకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపమును మనసు వెంటనే గ్రహించగలదు కాని లింగ రూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజస్వరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడూ పరమశివుడు ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క సృష్టి భాగమును మిమ్మురుచు కొమ్ముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉండి కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రం పేరు కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నందివద్ద పెట్టాలి. గురు శిష్యులు మధ్య ఎవరు వెళ్ళకూడదు. అందుకనే నంది విగ్రహం పైన కొమ్ములు మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. చెంబుడు త్రినేత్రుడు, ఆయన త్రినేత్రం తెలిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది. అందుకని నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నందికొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి. దీన్నే శృంగ దర్శనం అంటారు. నందీశ్వరుడికి కుడివైపున నిలబడి ఆయన రెండు కొమ్ముల మీద బొటనవేలు, చూపుడువేలు ఉంచి ఎడమ చెయ్యి తోక మీద పెట్టి బొటనవేలు చూపుడువేలు మధ్యలో నుంచి శివలింగాన్ని చూడాలి. ఆ తర్వాత నంది షిరిడి కుడి చెవిలో బొమ్మని 5 సార్లు చెప్పిన తర్వాత మన కోరికలను నందికి చెబితే దాన్ని ముక్కంటి వరకు చేరవేస్తాడని పండితులు చెబుతున్నారు. మనశ్శాంతిని కోరేవారు శివాలయ దర్శనానికి వెళ్లేవారు మొదటగా శివుని ఆరాధిస్తారు. అయితే శివుని కంటే ముందు నందీశ్వరుని అభిషేకం చేస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని ఏదో పండితులు చెబుతారు. నందీశ్వరుడుకే స్వయంగా అభిషేకం చేస్తే మీకు ఉన్న దోషాలు ఖచ్చితంగా వైదొలగి సంతోషమైన జీవితం గడుపుతారని పురాణాలు సూచిస్తున్నాయి. అయితే ఎప్పుడూ నందీశ్వరుడికి అభిషేకం చేయాలంటే మాసంలో 2 సార్లు మాత్రమే చేయడం శ్రేయస్కరం అంటున్నారు. ప్రధానంగా త్రయోదశి పర్వదినం నాడు సాయంత్రం ప్రదోషకాలంలో ఈ అభిషేకం చేసి ఒక ఫలం సమర్పించిన ఉత్తమ ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో ఉంది.